What is active element, what is passive element, what is active circuit, what is passive circuit అంటే ఏంటో నేర్చుకుందాము. సో మనకి యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏంటంటే the element which supplies electrical power or energy to a circuit or network is known as active elements. అయితే ఒక సర్క్యూట్కి ఆర్ నెట్వర్క్, సర్క్యూట్ అన్నా నెట్వర్క్ అన్నా మనకి సేమ్. ఒక సర్క్యూట్ ఆర్ నెట్వర్క్కి ఏ ఎలిమెంట్స్ అయితే ఎలక్ట్రికల్ పవర్ని సప్లై చేస్తాయో, ఒక సర్క్యూట్కి ఆర్ నెట్వర్క్కి ఎలక్ట్రికల్ పవర్ ఆర్ ఎనర్జీని సప్లై చేసే ఎలిమెంట్స్ని మనం యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాము. సో మరి ఆ ఎలిమెంట్స్ ఏంటి అంటే గనక జనరేటర్, బ్యాటరీ, వోల్టేజ్ సోర్స్ and current sources are the examples of active elements. Passive element అంటే ఏంటంటే the element which receives electrical power or energy and then either store or dissipates energy is known as passive elements. అంటే passive element అంటే ఏంటంటే ఒక ఏ ఎలిమెంట్స్ అయితే ఎలక్ట్రికల్ పవర్ని రిసీవ్ చేసుకుంటాయో, ఏ ఎలిమెంట్స్ అయితే ఎలక్ట్రికల్ పవర్ని రిసీవ్ చేసుకుంటాయో ఆ ఎలిమెంట్స్ని మనం ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటాం. మనకి ఒక సర్క్యూట్కి ఎలక్ట్రికల్ పవర్ని సప్లై చేసే ఎలిమెంట్స్ని యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాము. ఎలక్ట్రికల్ పవర్ని రిసీవ్ చేసుకునే ఎలిమెంట్స్ని ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటాం. మరి ఆ ప్యాసివ్ ఎలిమెంట్స్ ఏంటి అంటే కనుక రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. ప్యాసివ్ ఎలిమెంట్స్ ఇస్ నథింగ్ బట్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. మరి యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే జనరేటర్, బ్యాటరీ, వోల్టేజ్ సోర్సెస్, కరెంట్ సోర్సెస్ ఆర్ ది మెయిన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్టివ్ ఎలిమెంట్స్. యాక్టివ్ సర్క్యూట్ అంటే ఏంటి? ఏ సర్క్యూట్ ఆర్ నెట్వర్క్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ యాక్టివ్ ఎలిమెంట్స్ అలాంగ్ విత్ ప్యాసివ్ ఎలిమెంట్స్ ఈజ్ నౌన్ యాజ్ యాక్టివ్ సర్క్యూట్. ఒక సర్క్యూట్ తీసుకున్నట్లయితే ఆ సర్క్యూట్లో మనకి బోత్ యాక్టివ్ ఎలిమెంట్స్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్ రెండు ఉంటే గనక ఆ సర్క్యూట్ని మనము యాక్టివ్ సర్క్యూట్ అంటాము. ఇక్కడ మనం చూసినట్లయితే యాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ప్యాసివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకి యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వోల్టేజ్ సోర్సెస్, కరెంట్ సోర్సెస్ యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం. మరి రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్ ని మనం ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటాం. ఇక్కడ మనకి ఏమేమి కనెక్ట్ అయినాయి? రెసిస్టర్స్ కనెక్ట్ అయినాయి, R1, R2, R3. వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్సెస్ ఇవి రెండు కూడా మనకి యాక్టివ్ ఎలిమెంట్స్. రెసిస్టర్ అనేది మనకి ప్యాసివ్ ఎలిమెంట్స్. ఈ సర్క్యూట్లో మనకి బోత్ యాక్టివ్ ఎలిమెంట్స్, ప్యాసివ్ ఎలిమెంట్స్ రెండు కనెక్ట్ అయినాయి కాబట్టి ఈ సర్క్యూట్ని ఏమంటామంటే యాక్టివ్ సర్క్యూట్ అంటాము. ఓకే, యాక్టివ్ సర్క్యూట్ అంటే ద యాక్టివ్ సర్క్యూట్ కన్సిస్ట్ యాక్టివ్ ఎలిమెంట్స్ అలాంగ్ విత్ ప్యాసివ్ ఎలిమెంట్స్ ఈజ్ నౌన్ యాజ్ ది యాక్టివ్ సర్క్యూట్. ప్యాసివ్ సర్క్యూట్ అంటే ఏంటంటే ఏ సర్క్యూట్ ఆర్ నెట్వర్క్ విచ్ కన్సిస్ట్ ఓన్లీ ప్యాసివ్ ఎలిమెంట్స్. A circuit or network which consists only passive elements is known as passive circuit. మనకి ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటో తెలుసు కదా. ప్యాసివ్ ఎలిమెంట్స్ ఏంటి? రెసిస్టర్స్, ఇండక్టర్, కెపాసిటర్స్. సో మనకి ఒక సర్క్యూట్లో ఓన్లీ ప్యాసివ్ ఎలిమెంట్సే కనెక్ట్ చేస్తే కనుక, ఒక సర్క్యూట్లో ఓన్లీ ప్యాసివ్ ఎలిమెంట్సే కనెక్ట్ చేస్తే ఆ సర్క్యూట్ని మనము ప్యాసివ్ సర్క్యూట్ అంటాం. అంటే ప్యాసివ్ సర్క్యూట్లో మనకు ఓన్లీ ప్యాసివ్ ఎలిమెంట్సే ఉంటాయి. అదే కనుక మనకి యాక్టివ్ సర్క్యూట్ తీసుకున్నట్లయితే బోత్ యాక్టివ్ ఎలిమెంట్స్, ప్యాసివ్ ఎలిమెంట్స్ రెండు కనెక్ట్ అవుతాయి. ఓకేనా? సో ఈ సర్క్యూట్ని మనం యాక్టివ్ సర్క్యూట్ అంటాం.